సూపర్ హిట్ కాదు సూపర్ చీట్ అంటూ కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అది వైసీపీ నేతలు అది ఎందుకంటే ప్రతిదీ వక్రీకరించి చెప్పడం వాళ్ళకి అలవాటు. ఉదాహరణకి తీసుకోండి, గొడ్డలిపోట్లు అంత కనిపిస్తుంటే గుండెపోటు అన్నారు. కాబట్టి వాళ్ళకి వక్రీకరించడం వాళ్ళకి అలవాటు అది. కాబట్టి వాళ్ళకి అన్ని ఇట్లాంటివి చీటర్స్కి చీట్లు కనిపిస్తాయి, ఎవరికి వాటిని బయటకు వస్తాయి అంతే. చీటర్ అంటారు, కిల్లర్ పనులు చేస్తుంటారు. అందుకనే కదా ఇప్పుడు రైతులు సొంత కార్యకర్తల్ని కార్లతో తొక్కిచ్చేసి తలకాయల్ని ఛిద్రం చేసి తర్వాత మా కార్యకర్తే కదా మీకేం నొప్పి అని అడుగుతున్నారంటే వారు ఎంతగా దిగజారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. చీటర్లు వాళ్ళు, ప్రజలు నిర్ణయించారు మీరు చీటర్లు, మీరు పనికిరారు, మీరు హత్యాకాండ చేసిన వాళ్ళు, డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు, నడి రోడ్లో ఒక బీసీ విద్యార్థిని పెట్రోల్ వేసి కాల్చి చంపేసిన వాళ్ళు అని ప్రజలు వాళ్ళకు గుణపాఠం నేర్పారు. ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళు మీ అంత అవినీతి పరులు లేరని ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి వారి నుంచి అటువంటి భాషే వస్తుంది. మీ పొలిటికల్ అపోనెంట్ కేతిరెడ్డి మద్యం దాంట్లో కుంభకోణంలో కూడా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో అతనిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవకాశం కూడా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మీకు అనేక రకాల కబ్జాలు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కేతిరెడ్డి నిలిచేవాడు. ఎక్కడ చూసినా కూడా ధర్మవరంలో పోతే ఎవరైనా అడుగుతారు. సోషల్ మీడియాలో ఆర్భాటాలు చేసుకోవడం తప్పిస్తే ధర్మవరం ఎక్కడ చూసినా కబ్జాలు చేసుకున్నాడు, దాడులు చేశాడు, చెప్పనవసరం లేని మారణకాండ సాగించాడు, అది వేరే విషయం. అందుకని ప్రజలు అతను గుణపాఠం నేర్పారు. అయితే ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 36 గంటల పాటు 1.5 రోజు ధర్మవరంలోనే తిష్ట వేశారు. తన సొంతంగా తన బస్సులో వచ్చారు, సతీ సమేతంగా వచ్చారు. ఆనాడు ఏదో చాలా చర్చలు ఇవి జరిగాయి, అందరూ రావడం పోవడం. సో వీటికి అన్ని ధర్మవరం కేంద్రంగానే గతంలో ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ బయటికి రావాల్సి ఉంది. ధర్మవరం కేంద్రంగానే రాయలసీమకి సంబంధించిన డబ్బులు, ఎన్నికలకు పంచాల్సిన డబ్బులు వెళ్ళాయి అనేది ఇప్పుడు చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి. అప్పుడు అనుమానం ఉంది ఏదో జరుగుతోంది ఇక్కడ. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పులివెందుల్లోనే పూర్తిగా కూర్చోరు, ప్రజల మధ్యకి రావాలంటే బ్యారికేడ్లు పరదాలు చాటును వస్తాడు. అటువంటి వ్యక్తి ధర్మవరంలో 1.5 రోజు కూర్చొని మన పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. అందరిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అందరూ వస్తున్నారు పోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తీసుకెళ్తున్నారో అనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే కామెంట్ చేశాడు, ఏదైతే సత్యకుమార్ యాదవ్ సత్యకుమార్ జాదవ్ అంటూ కూడా, అదేవిధంగా రాప్తాడులో పార్టీ ఆఫీస్ ధర్మారంలో కూడా ఓపెన్ చేస్తా, శ్రీరామ్ని అలాగే సత్యకుమార్ని కట్టడి చేస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓడిపోయిన తర్వాత ఏదో సంధి ప్రలాపనలు వస్తుంటాయి, వాటిని మనం పెద్దగా పట్టించుకోని అవసరం లే. ఆయన ఎవరు, ప్రకాష్ రెడ్డి, ఆయనకు ఒక మాట చెప్పండి. ముందు వెళ్ళి వాళ్ళ నాయకుడు బలపనూరు నుంచి పులివెందులకి వెళ్ళేసరికి రెడ్డి ఎలా అయ్యాడో చెప్పమనండి. తర్వాత ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాలకి సతీ సమేతంగా వెళ్లకుండా వాటికన్కి ఎందుకు వెళ్తాడో సమాధానం చెప్పమనండి. అడిగి సమాధానం చెప్పమనండి, నేను ప్రతిదానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆయన ఏం మతం అవలంబిస్తున్నారో అని చెప్పమనండి. అది చెప్తే ఇది చిన్న విషయం, నేనేమైనా రిజర్వేషన్ తీసుకోలేదు, దానివల్ల ఏం లబ్ధి పొందట్లేదు, దానివల్ల ఏం కాదు. కాబట్టి రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే ముందు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ మతమయ్యా అని చెప్పమనండి. ఎందుకయ్యా సతీ సమేతంగా మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళరు, వాటికన్కి మాత్రం మొత్తం కుటుంబ సమేతంగా వెళ్తారు అని వచ్చి సమాధానం చెప్పమంటే నేను అన్ని దానికి సమాధానం చెప్తా. లేకుంటే అసెంబ్లీ లేడు కదా, అయినా మర్చిపోయా, అసెంబ్లీలో లేడు. లేకుంటే అసెంబ్లీకి వచ్చి వాళ్ళ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి అక్కడికి వస్తే దీని మీద కూడా చర్చ చేద్దాం. పొలిటికల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తారు ధర్మవరంలో. ప్రకాష్ రెడ్డి స్వాగతం సుస్వాగతం. కట్టడే ఎవరిని బడాలి శ్రీరంగాన్ని కట్టడి చేస్తారట? ఏ రకంగా కట్టడి చేస్తారట? ఇద్దరిని కట్టడి చేస్తాను, కేతిరెడ్డి వాళ్ళు ఒక్కడి వల్లే కావడం లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చుకోమనండి కట్టడి చేయడానికి. ఆయన కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం తిష్ట వేసుకోమనండి ధర్మవరంలో, రాప్తాడులో. ప్రజల దగ్గర పోయి ప్రజల మన్నల్ని పొందే ప్రయత్నం చేయండి అయ్యా బాబు. కట్టడి చేయనవసరంలే. మమ్మల్ని కట్టడి చేయడానికి మీలాగా మేము దోచుకున్నామా, మీలాగా ఇసుక తీసుకున్నామా, మీలాగా కల్తీ మద్యం ఆపామా, మీలాగా జనాల మీద రౌడీజం చేశామా, మీలాగా కబ్జాలు చేసుకున్నామా, మీలాగా గ్రామీణ ఉపాధి పథకం నిధులు తినేసామా, మీలాగా దొంగ మస్టర్లు వేసేసి నిధులు దోచుకున్నామా, మీలాగా బయట దీనిలోకి వెళ్ళేసి దోచేసి విదేశాల్లో పోయి ఆఫ్రికా దేశాల్లో పోయి మద్యం వ్యాపారాలు చేసుకున్నామా? ఏమీ చేయలేదు. కాబట్టి కట్టడి చేయడానికి మీకు అవకాశం లేదు. వీళ్ళు ఏంటంటే రేపు ఈ రకంగా మాట్లాడాం కాబట్టి మమ్మల్ని రేపు తప్పులు బయటకు వస్తాయని తెలుసు. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు రేపు ఒక్కొక్కటి వీళ్ళ దగ్గరకు వస్తాయని తెలుసు, గేమ్ వస్తుందని తెలుసు. అప్పుడు కాబట్టి ముందే సానుభూతి పొందడం కోసం ఇటువంటి మీరు కట్టడి చేయడానికి, ఎన్నికలు ఓడిపోయి 5 ఏళ్ల తర్వాత కట్టడి చేసుకొని చూద్దాం.